వేమన శతకాల్లో ఒక పద్యం ఉంటుంది. విషమున్న పాముకు విందు చేసి దానికి మంచి పాలు తీసుకొచ్చి పోసినా కానీ అది మళ్ళా విషాన్ని కక్కుతుంది. కాటేసినప్పుడు విషమే వస్తుంది తప్పితే మంచి పాలు రావు అనేది ఆ పద్యం. ఇవాళ దీని గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము, ఈ పాము కథ ఎందుకు వచ్చింది అంటే, అట్లాంటి ఒక వ్యక్తి, అట్లాంటి విషపు రాతలు రాసే వ్యక్తి, అట్లా పాలు తాగి తాగి ఇప్పుడు విషం కక్కుతున్నటువంటి వ్యక్తి, ఆ రాతలు రాస్తున్నటువంటి వ్యక్తి గురించి అలా మాట్లాడుతున్నాం. ఆయననే ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణ. వారం వారం ఏదో కొత్త పలుకని ఇంకేదో పలుకని వీకెండ్ కామెంట్ అని చెప్పి రోత రాతలు ఏదో రాసుకుంటూ వస్తుంది. సో గత 2 వారాలు పాపం బట్టి విక్రమార్క మీద పడ్డాడు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏదో పెద్ద స్కామ్ చేసిండు, అవినీతి చేసిండు అని 2 వారాలు ఆయన మీద ఏడ్చిండు. ఇప్పుడు ఈ వారము కేసీఆర్ మీద పడ్డాడు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మీద దాని మీద మాట్లాడిండు. ఇదంతా సరే, పొలిటికల్గా ఆయనకి ఏం రైవలరీ ఉందో వీళ్ళకేముందో వాళ్ళు తిట్టుకున్నారు, పొలిటికల్గా జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత విషయం కక్కాలనో అంత కక్కిండు. అదంతా రాజకీయం, దాన్ని పక్కన పెట్టాం. మనం జర్నలిజం గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆయన గత వారం రాసినటువంటి కొత్త పలుకులో జర్నలిజం గురించి చాలా గొప్ప విషయాలు చెప్పిండు. ఎన్టీవీ చేసేది జర్నలిజం కాదు, ఎన్టీవీ ఒక వార్త వేస్తే అసలు దాన్ని జర్నలిజం ఎట్లయితుంది, నేను నికాసైన జర్నలిస్ట్ను, నేను ఇన్వెస్టిగేషన్ చేసి రాసిన, నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ని అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. సో మరి మనం జర్నలిజం బేస్డ్గానే జర్నలిజం గురించే మాట్లాడుకుంటాం. అసలు రాధాకృష్ణ చేస్తున్నది జర్నలిజమేనా? అందరినీ వేలెత్తి చూపుతాడు కదా. సో మరి ఆ జర్నలిజం అంటే ఏంటిది, ఈయన చేస్తున్న జర్నలిజం ఇది. ఇవాళ రాసినటువంటి కొత్త పలుకులో ఆయన ఒక విషయం చెప్తాడు. ఒక లైన్ రాస్తాడు, ఫ్రంట్ పేజీలోనే ఉంది. రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు గురు శిష్యుల బంధం ఉందో లేదో తెలియదు అని ఒక లైన్ రాస్తాడు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు గురు శిష్యుల బంధం ఉన్నది. ఆ 2 బంధాల మధ్యలో ఈయన నడిమిట్లు ఉండటం ఏమంటారో మీకు తెలుసు. ఆ నడిమిట్లో ఈయన కూడా ఉన్నాడు అనే విషయం ప్రపంచం అంతా తెలుసు. కానీ ఏం చేస్తాడు, సేఫ్ సైడ్ రేవంత్ రెడ్డి మీదకి ఏం రావద్దు కదా, అందుకని ఈయనకు బంధం ఉందో లేదో తెలియదు కానీ అని చెప్పి దాన్ని రాగం తీసి రాస్తాడు అందులో. అంటే ఇక్కడ చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. ఎందుకంటే చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి సంబంధం ఉందనే విషయాన్ని ఈయన రాస్తే తెలంగాణలో ఆల్రెడీ పెంట అవుతుంది. రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు దోస్తానుంది, చంద్రబాబు చెప్పినట్టే రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు అని చెప్పి ఆల్రెడీ పెంట అవుతున్నది. సో అది ఇప్పుడు ఆ విషయాన్ని ఏం చేయాలి, దాన్ని కొంచెం పక్కదారి పట్టించేలాగా ఈయన రాసుకురావాలి. అసలు వాళ్ళిద్దరికి దోస్తానం లేదు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, దాన్ని జస్టిఫై చేయాలి. దానికోసం ఏం చేస్తుండ అంటే ఇట్లా రాసుకొస్తాడు అన్నట్టు. ఇట్లా రెగ్యులర్గా ఏదో ఒకటి రాస్తాడు. ఇక అంటే వీళ్ళిద్దరికి సంబంధం లేదు, వీళ్ళిద్దరి మధ్యలో ఈ గొడవ జరిగింది, అది జరిగిందని ఇప్పటి నుంచి రెగ్యులర్గా వారము ఆయనకు దొరికినప్పుడు ఏదో ఒకటి రాసుకొస్తాడు. చూడండి, మీరు రెగ్యులర్గా ఒకసారి గమనిస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది. ఇక గతంలో రాసిన దాంట్లో ఏం రాసిండు, అసలు ముఖ్యమంత్రికి తెలియకుండా పోలీస్ అధికారులు ఒక సిట్ ఏర్పాటు చేసిరంట. ఐఏఎస్ అధికారుల మీద వచ్చినటువంటి కథనాల మీద ముఖ్యమంత్రికి తెలియకుండా, ఆయననే హోంమంత్రి కూడా, ఆయనకు తెలియకుండానే పోలీస్ అధికారులు ఒక సిట్ ఏర్పాటు చేసారు. అంటే ఏ స్థాయిలో ఎవరిని ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాడు ఈయన, ఏం చేస్తా ఉన్నాడు, ఇది జర్నలిజం. ఇక పాపం ఇంకొక బాధ రాసుకొచ్చేయండి. వాళ్ళ బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి మధ్యలో బీఆర్ఎస్ పార్టీ చిచ్చు పెడతా ఉన్నది, వాళ్ళిద్దరిని విడగొట్టాలని చూస్తున్నారని చెప్పి ఆయన రాసుకొచ్చేయండి. దేందుకు, ఈ 9 కోల్ బ్లాక్ ఇష్యూ అయింది కదా, స్కామ్ అయిందని చెప్పి ఈ ఇష్యూ బయటకు వచ్చింది కదా, ఆ విషయంలో వీళ్ళిద్దరిని విడగొట్టి రేవంత్ రెడ్డిని గద్దెదించుదామని చూస్తున్నారు అని రాసుకొచ్చాడు. సారీ అలా. కాకపోతే గత 2 వారాలు పాప బట్టి విక్రమార్క మీద పడేడిచింది ఈ మహానుభావుడే కదా. బట్టి విక్రమార్క స్కామ్ చేసిండు, మొత్తం 9 కోల్ బ్లాక్లు అన్నీ కొట్టేయడానికి, కొల్లగొట్టడానికి కొందరితోటి జట్టు కట్టి ఈ పని చేసిండు, వార్త రాయించిరని ఆయన స్వహస్తాలతోటి ఆయననే రాసిండు కదా. అందరి పేర్లు, అధికారులే, మంత్రులు, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో అందరి పేర్లు రాసి ఆయననే కదా రాసుకొచ్చింది వార్త. ఆ పెంటత మొదలుపెట్టింది ఆయననే. బట్టి విక్రమార్క తప్పు చేసిరు అని చెప్పి బట్టి విక్రమార్క మీద బురదంతా వచ్చింది ఈ మహానుభావుడే. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు, దాన్ని బీఆర్ఎస్ పార్టీకి అట్టిస్తా ఉన్నాడు. అంటే వాళ్ళు కుట్ర చేస్తున్నారు అని రాశాడు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి తప్పు లేదు, అంత బట్టి విక్రమార్కదే తప్పు అని రాసిన వ్యక్తి ఈయననే, ఇద్దరి మధ్యలో దూరం పెంచింది ఈయననే. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేస్తా ఉన్నాడు, లేదు నాకు సంబంధం లేదు, బీఆర్ఎస్ పార్టీ చేసింది అంటున్నాడు. ఇగో ఇది ఈయన నికార్స్ అయినటువంటి జర్నలిజం. ఇక ఎన్టీవీ చేసిన వార్త మీద ఈయన గతంలో చాలా రాతలు రాసిండు కదా. మరి ఈయన చేసిన కథ ఏంది, ఎన్డీ తివారీ అని ఒక గవర్నర్ ఉంటే గవర్నర్ మీద ఎటువంటి వార్త వేసినా మనం చూసాం. ఎథిక్స్, అధికారులు, అది ఇది పరిపాలన చేస్తున్న వాళ్ళ మీద దుర్భాషలు ఆడతారా అని నీతి వాక్యాలు చెప్పాయి. గవర్నర్గా ఉన్నటువంటి ఎన్డీ తివారీ మీద వేసినటువంటి వార్త ఏంది, తెలంగాణ ఉద్యమాన్ని దొక్కడానికి, తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టేయడానికి అన్నట్టే కదా అప్పుడు వేసింది. సో అంటే ఇట్లా ఈయన చేస్తేనేమో కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యింది గతంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు. అప్పుడు ఎంత సినిమా నడిపించారు వీళ్ళు, ఏబిఎన్ ఛానల్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో రోజు వీళ్ళ రాతలు, ఏడుపులు ఎన్ని ఉండే. అప్పుడు అది తప్పు కాదట. ఇప్పుడు కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇస్తానట. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ సెంటిమెంట్ రగిల్చి రాజకీయాలు చేద్దామని చూస్తుంది, రాజకీయ లబ్ధి పొందుదామని చూస్తుంది.
దీంతో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడదామని చూస్తుంది అని చెప్పి రాసుకొస్తాడు. అంటే అప్పుడు మీరు చేసింది ఏంటిది మరి? ఆయనకి ఏమన్నా చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేస్తే ఏమన్నా తెలుగు జాతికి ఏమన్నా అన్యాయం జరిగిందా? తెలుగు జాతికి ఏమన్నా ద్రోహం జరిగిందా? ఆయన ఏమన్నా తెలుగు జాతిని పుట్టించిన వ్యక్తి కాదు కదా. సరే, ఇక్కడ కేసీఆర్ విషయంలో అనుకుంటే కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చిన వ్యక్తి. మరి చంద్రబాబు నాయుడు ఏం చేసిండు తెలుగు జాతి కోసం? తెలుగు జాతి కోసం నిలబడి ఎన్టీ రామారావుని ఏం చేసిండో ఒక్కసారి గూగుల్లో పోయి కొడితే ఈనాడు వేసిన కార్టూన్లు, రాసిన రాతలు, నువ్వు రాసిన రాతలు, మీరిద్దరు అక్కడ ఒక ఇంటర్వ్యూలో కూర్చొని రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావుని ఎంత కించపరుస్తూ మాట్లాడిరో ఆ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో తిరుగుతానే ఉన్నాయి. ఈ వీళ్ళు వచ్చి జర్నలిజం పాఠాలు చెప్తారు. ఎంతసేపు దీన్ని చంద్రబాబు నాయుడికి మీదకి, రేవంత్ రెడ్డి మీదకి రాకుండా చూడాలి, వీళ్ళిద్దరిని దొంగలుగా చూపించాలనేది పాపం అయిన తాపత్రయం. ఆయన రాసుకొస్తాడు కూలీలు, పైసలకు పనిచేసే కూలీలు, పాపం సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళను పైసలకు పనిచేసే కూలీలు అది అని రాసుకొచ్చాడు. సరే, కాసేపు అదే నిజం అనుకుందాం. అనుకున్నప్పుడు మరి ఇప్పుడు ఈయన కూలీ, ఇవన్నీ చెప్పినా కానీ నేను మీకు ఉదాహరణలు. మరి ఇప్పుడు ఈయన ఎవరికి కూలీ అనుకోవాలి మనం? ఎవరి కోసం కూలీ చేస్తున్నాడు? సిట్టు రేవంత్ రెడ్డి తెలియకుండా ఫామ్ అయింది అని చెప్పి రాస్తాడు. తప్పంతా కోల్ స్కామ్లో బట్టి విక్రమార్కదే అని రాస్తాడు. దాంతో రేవంత్ రెడ్డికి సంబంధం లేదు అని రాస్తాడు. సో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు నెత్తినోరు మొత్తుకొని రోజు టీవీలో, పేపర్లో వీళ్ళు, ఆ టీవీ5 వాళ్ళు వీళ్ళంతా ఏ స్థాయిలో మొత్తుకున్నారో చూసినాం. అంటే చంద్రబాబు నాయుడు విచారణ జరిగితే, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే అప్పుడు ఏం చేసినా నడుస్తుంది. అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ధర్నాలు చేసినా, ఏం చేసినా అది మంచిది, వాళ్ళని అడ్డుకుంటే తప్పు. కానీ వాళ్ళ తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ ఉద్యమంలో మీరు చెప్పిన ప్రకారమే తెలంగాణ ఉద్యమంలో ఒక ముందున్న వ్యక్తి, తెలంగాణ అనేది తేలేదని అనుకుందాం. కనీసం ఆ ముందున్న వ్యక్తి ఒక కేసులో విచారణకు పిలిస్తే దాని మీద వాళ్ళ పార్టీ లేదో కార్యక్రమాలకు పిలుపునిస్తే పాపం ఈయనకేం కడుపు నొప్పి ఉంటే కాంగ్రెస్ వాళ్ళకు ఉండాలి కదా. ఈయనకేం కడుపు నొప్పి అంటే ఇప్పుడు ఈయన ఎవరు కూలి పని చేస్తున్నాడు? మీరు ఒకసారి కొత్తపల్లికు చదివితే అర్థమవుతుంది. అందులో లాస్ట్కి పోయేసరికి ఆయన అభిప్రాయం ఏంది, ఆయన బాధ ఏంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ప్రతిపక్షాలు బలంగా అయినాయి రెండు రాష్ట్రాల్లో, ఏపీలో తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్షం బలంగా కొట్లాడతారు. అధికార పక్షం యొక్క ప్రతి తప్పిదాన్ని దొరకబట్టి బ్యాటింగ్ చేస్తారు. వీళ్ళు చేసేసరికి ఏమవుతుంది, పాపం రాధాకృష్ణకు ఊపిరి సలుపుతలేదు. ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డి దోస్తు, అటు చంద్రబాబు నాయుడు గురువు. సో ఇద్దరిని కాపాడుకోవాలి. వాళ్ళిద్దరిని కాపాడుకుంటేనే ఈయనకు బతుకు. అంటే ఈయన చేసే కథలకు రేపటి రోజున మళ్ళీ గవర్నమెంట్ పోతే వచ్చిన వేరే గవర్నమెంట్ వస్తే ఈయనకు తోముతుంది కదా గట్టిగా. అందుకని ఈయన బాధ అది. సో వాళ్ళిద్దరిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందుకని వాళ్ళు ఏం రాస్తాడు, ప్రతిపక్షాలు బలంగా అయినాయి, ప్రతిపక్షాలు ప్రభుత్వాలను ఆడుకుంటున్నాయి, అట్లా కాదు, ప్రభుత్వాలు మేల్కోవాలి, తెలుసుకోవాలి, ప్రతిపక్షాలను బ్యాటింగ్ చేయాలని చెప్పి రాస్తాడు. సారీ అలా అయ్యో, ఇది జర్నలిజం. మీడియా అంటే ప్రతిపక్షం వైపు ఉండాలి, ప్రజల వైపు ఉండాలి, ప్రతిపక్ష పార్టీల వైపు కాదు, ప్రతిపక్షం వైపు ఉండాలి. అంటే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే స్థాయిలో ఉండాలి. కానీ ఇక్కడ నేను ఏం చేస్తా ఉన్నాడు, మంచిగా తరాజు పట్టుకొని జోకుతా ఉన్నాడు. ఇట్లా అది జర్నలిజం. అంటే ఇప్పుడు కొత్తగా జర్నలిజం వచ్చేటోళ్ళకి ఇదే నేర్పిస్తాడు కావచ్చు. ఆ జర్నలిజం స్కూల్ కూడా ఉన్నది ఆంధ్రజ్యోతిలో, అది అందులో ఇవే నేర్పిస్తున్నాడు కావచ్చు పాపం. మరి వాళ్ళకి మనం తెలుగుదేశంని జోకాలి, రేవంత్ రెడ్డిని బాగా భజన చేయాలి, బట్టి విక్రమార్కన్ మీద ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయాలి, మంత్రుల మీద ఇష్టం వచ్చినట్టు రాయాలి. ఈయననే కదా ఎన్టీవీ కంటే ముందు వార్త రాసింది. కొందరు మంత్రులు, మహిళా ఐఏఎస్ అధికారులను తమ ఇళ్లకు పిలిపించుకుంటున్నారు రాత్రి సమయాల్లో అని చెప్పి ఈ మహానుభావుడే కదా రాసింది. ఇదే కొత్త పలుకులు. మరి అప్పుడు విలువలు అన్నీ ఏమైనాయి, ఇప్పుడు కొత్త ఏదో గుర్తుకొచ్చి ఏదో చేసేస్తా ఉంది. సరైన నిజంగానే కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేసిండు, తెలంగాణకి ఏం చేయలేదు, వీళ్ళకు తెలంగాణ మీద ప్రేమ ఉంది, కొట్లాడుతున్నాం మేము అని చెప్పి ఏదో చేస్తూ ఉన్నాడు కదా. మరి ఎన్నిసార్లు తెలంగాణ నీళ్ళ దోపిడీ మీద వార్తలు రాసిండు? కేసీఆర్ ద్రోహం చేసిండు అని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన మాటలు తప్ప ఈయన స్వయంగా ఎన్నిసార్లు వార్తలు రాసిండు తెలంగాణకు జరిగే నీళ్ళ దోపిడీ మీద, కృష్ణా జిల్లాలో, గోదావరి జిల్లాలో రాయడు. ఎందుకంటే రాస్తే అక్కడ కదా జరిగేది నష్టం. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ కట్టడం వల్ల ఎవరికి నష్టమైంది? ఏపీకి నష్టమైంది. సో అక్కడ నష్టం అయితే ఇక్కడ గుండెపోటు వస్తుంది రాధాకృష్ణకి. చంద్రబాబు అదైపోతాడు, ఈయనకు గుండెపోటు వస్తుంది. సో అందుకని అట్లాంటి వార్తలు రాయరు. ఇగో ఇట్లాంటి కథలు రాయమంటే, కథలు పడమంటే, అసలు ఇక నేనే సత్యహరిశ్చంద్రుని, నన్ను మించిన లేడు భూమి మీద అని చెప్పి కథలు చెప్పమంటే దునియా చెప్తాడు. దీనికి ఈ పాము ఇట్లా పెరగడానికి కూడా కొంత పాపం బీఆర్ఎస్ ఉన్నది. అదేదో వెంబడేసుకొని తిరుగుడు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, అదే ఆఫీస్ తగలబడితే ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ పోయి అక్కడ పోయి చూసి పరామర్శించి ఏదో ఓదార్చడం, ఇవన్నీ కూడా వీళ్ళు చేసిన తప్పిదాలే. దాని సంగతి తెలుసు, అది పామని తెలిసి కూడా వీళ్ళు సంకలు పెట్టుకొని తిరిగిర్రు. ఇప్పుడు ఇది మొదటి 5 ఏళ్ళు అయిపోగానే 2 5 ఏళ్ళలో మొదలుపెట్టింది. ఇప్పటిదాకా కాటేస్తానే ఉన్నది నాన్ స్టాప్గా. పాపం నాన్ స్టాప్గా కాటేసుకుంటూ పోతా ఉన్నది. మొన్న స్వయంగా ఒక ఎమ్మెల్సీని గెట్ అవుట్ ఆఫ్ మై షో అనే దాకా కూడా వచ్చింది. సో ఈ స్థాయిలో పాము కాటేస్తూ ఉన్నది. ఈ పాపంలో బీఆర్ఎస్ పాత్ర కూడా ఉన్నది. వీళ్ళు పోసిన పాలే ఇప్పుడు వీళ్ళకి విషం వస్తూ ఉన్నది. ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే, అది ఆంధ్రజ్యోతి, దాని పేరు అది ఆంధ్రజ్యోతి, చంద్రజ్యోతి, తెలంగాణ జ్యోతి మాత్రం కాదు. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇప్పుడు అదేదో బీఆర్ఎస్ పార్టీ మీద రాతలు రాస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీని అంటుండని మనం అనుకుంటున్నాం. కానీ అలా బీఆర్ఎస్ పార్టీ కాదు ఉన్నది,
వాళ్ళ బాధ, వాళ్ళ ఆక్రోశం తెలంగాణ మీద. తెలంగాణ బాగుపడితే చూడలేకపోవడం వాళ్ళ ఆక్రోశం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లా రాసిర్రు మన మీద, ఏ స్థాయిలో అది చేసిరో చూసినాం మనం. ఇట్లాంటి వాటిని మన తెలంగాణ ప్రజలం ఎంత దూరం పెడితే మన భవిష్యత్ అంతా బాగుంటుంది. లేకుంటే సేమ్ గత కాలం మళ్ళీ వస్తాయి. చంద్రబాబు నాయుడు కాలం, కాంగ్రెస్ పాలనా కాలం, గతంలో నీళ్లు లేకుండా కరెంట్ లేకుండా ఎట్లాంటి పరిస్థితి చూసినామో వీళ్ళు మళ్ళీ అక్కడ దాకా తీసుకొస్తారు. మనం మీడియా తీసుకొస్తారు, వేరే వాళ్ళుగా తీసుకురావచ్చేది మీడియానే మనం అక్కడ దాకా తీసుకొచ్చి మళ్ళీ అన్యాయం చేసిపోతుంది. ఈ మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది మీడియా. థ్యాంక్ యూ.